మచిలీపట్నం హైనీ స్కూల్లో మైనర్ విద్యార్థులు క్లాస్ రూమ్ లోనే వివాహం చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. ఆ ఘటన మరొక ముందే మరో ఇద్దరు స్కూల్ విద్యార్థులు కాగిత ఉంగరాలతో నిశ్చితార్థం చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ ఘటనలకు సంబంధించిన వివరాలు సేకరించడానికి వెళ్లిన మీడియాపై కరెస్పాండెంట్ గ్లోరియా విరుచుకుపడ్డారు. హాస్టల్ యాజమాన్యం మైనర్ విద్యార్థులను ఇంటికి పంపివేసింది. గతంలో ఈ స్కూల్ తో సంబంధం కలిగి ఉన్న వ్యక్తిపై మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసు నమోదైన విషయం తెలిసిందే. హైనీ విద్యా సంస్థలో వరుసగా దారుణాలు జరుగుతుండటంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. చెప్పండి, మీడియాకి చెప్పండి. మీడియా పైన దురుసుగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. మీరు టీచర్స్ కదమ్మా, అందరికి చెప్తారు కదా గౌరవంగా ఉండాలి, అందరికి గౌరవించాలని. మీరే అంత అన్బ్యాలెన్స్ అవ్వాల్సిన అవసరం. మేము ఎవరు కష్టం వచ్చినా, ఒకటి తిట్టినా ఒకటి తిట్టకపోయినా, ఒకటి పొగిడినా కూడా మేము పట్టించుకోకుండా మేము ఉమ్మూసినా కూడా తుడుచుకుంటా వెళ్ళి మేము చేసే డ్యూటీ ప్రొఫెషన్లో మీరు ఆ రకంగా బిహేవ్ చేయడం ఎంతవరకు వీడియోకే చెప్పండి అంటాను. వీడియోకే చెప్పాలి, వీడియోకే చెప్పాలి. మాకు వీడియోకి చెప్పండి. మీరు ఫోన్ లాక్కుంటే ప్రయత్నం చేశారు కాబట్టి మేము వీడియో ఆన్ చేసి చెప్పాలి. నా దగ్గర ప్రూఫ్ ఉంది, చూపించిన మీడియాకి చూపించిన, ఇదిగోండి అదే చూపించిన వీడియో ఉంది నా దగ్గర. చిన్నపిల్లలు మైనర్స్ దాన్ని అసలు ఇంత ఇష్యూ చేయడం కూడా ఇది కరెక్ట్ కాదు. అంటే అది ఆకతాయితనంగా అన్నారు మీరు. ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ కూడా నేనే కట్టానని అతను ఒప్పుకున్నాడు అంటున్నారు కదా. యాక్చువల్గా మైనర్స్ కదా. అవును. అది మరి